శ్రీశైలం రిజర్వాయర్ కు వరద ఉధృతి పెరిగింది. ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద నీరు శ్రీశైలం రిజర్వాయర్ లోకి వస్తోంది. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 4,69,522 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 62,847 క్యూసెక్కులు. ప్రస్తుతం ప్రాజెక్టులో 872 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. పూర్తి స్థాయి నీటి నిలువ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 150 టీఎంసీలకు చేరుకుంది. ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల చేయనున్నారు. కుడి ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం రిజర్వాయర్ కు వరద ఉధృతి పెరిగింది. ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద నీరు శ్రీశైలం రిజర్వాయర్ లోకి వస్తోంది. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 4,69,522 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 62,847 క్యూసెక్కులు. ప్రస్తుతం ప్రాజెక్టులో 872 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. పూర్తి స్థాయి నీటి నిలువ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 150 టీఎంసీలకు చేరుకుంది. ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల చేయనున్నారు. కుడి ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, ఇతర ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరదలు వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం గంటకు పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు తుంగభద్ర జలాశయం నుండి మరొక వైపు దూరాల నుంచి కూడా ఊహించని విధంగా వరద వస్తుంది. ఇప్పటికే 4 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వస్తుంది. అయితే 4,62,000 క్యూసెక్కులుగా ఇన్ఫ్లో ఉంది. అవుట్ఫ్లో కేవలం 62,000 మాత్రమే ఉంది. కుడి ఎడమ విద్యుత్ కేంద్రాల్లో నిరంతరాయంగా విద్యుత్పాతన కొనసాగుతుంది. ఒకవైపు ఇక్కడ సుంకేశ్వర డ్యాం నుంచి కూడా తుంగభద్రమ్మ పరవళ్లు తొక్కుతూ శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతున్నటువంటి పరిస్థితి. దూరాల ప్రాజెక్టు నుండి కూడా భారీగా వరదలు వస్తుండటంతో ఈ శ్రీశైలం ప్రాజెక్టుకు రేపు సాయంత్రంలోగా నిండేటువంటి గరిష్ట నీటి మట్టానికి వచ్చే అవకాశం ఉందని కూడా ఏదైతే ఇరిగేషన్ అధికారులు అంచనా వేశారు. ఎల్లుండి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, అదేవిధంగా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యేతో పాటు మరికొంతమంది ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ఇరిగేషన్ అధికారుల సమక్షంలో శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తి దిగువన నాగార్జున సాగర్ కు నీళ్లు విడుదల చేసేందుకు శ్రీశైలం ప్రాజెక్ట్ అధికారులు కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లలో కూడా బిజీగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా శ్రీశైలం ప్రాజెక్టుకు ఎక్కడా కూడా హెచ్చుతగ్గులు లేకుండా నాన్ స్టాప్ గా భారీగా వరదలు వస్తుండటంతో ఒకేసారి భారీ ఎత్తున వరదలు రావడం వల్ల గరిష్ట నీటి మట్టానికి చేరుకుంది. గత ఏడాది అటు పోయిన ఏడాది కంటే ఈ ఏడాది ముందుగానే భారీ వర్షాలు రావడం, అదేవిధంగా వరదలు కూడా పెద్ద ఎత్తున రావడంతో శ్రీశైలం ప్రాజెక్టు గతంతో పోలిస్తే ఈ సంవత్సరం ముందే శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చి నిండింది. నిండడంతో ఏదైతే కృష్ణా మిగులు జలాల ఆధారంగా నిర్మితమైనటువంటి పోతిరెడ్డిపాడు మల్యాల ఎత్తిపోతల పథకం నుంచి కూడా నీళ్లు విడుదల చేసేందుకు కూడా అధికారులు సిద్ధమైనారు. నిన్ననే పోతిరెడ్డిపాడు నుంచి కూడా ఏదైతే గేట్లు ఎత్తి రాయలసీమ ప్రాంతానికి కూడా నీళ్లు విడుదల చేయడం జరిగింది. ఇంకా రేపు ఎల్లుండో మల్యాల ఎత్తిపోతల పథకం నుంచి కూడా నీళ్లు విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం మీద చూసుకుంటే భారీగా వరదలు వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టానికి చేరుతుండటంతో ఎల్లుండి 11 గంటల సమయానికి అంతా కూడా గేట్లు ఎత్తి దిగువన నాగార్జున సాగర్ కు నీళ్లు విడుదల చేస్తామని కూడా ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. థ్యాంక్ యూ సుంకన్న.